హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియో అయితే నిన్న న్యూ ఇయర్ కదండి. న్యూ ఇయర్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. అంటే సింపుల్గానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఎప్పుడు కూడాను. ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే నేను వ్లాగ్ లాగా అయితే తీసానండి. ఇలా ప్రసాదం అయితే రవ్వ కేసరి అయితే చేశానండి. ప్రసాదం ఇలా రవ్వ కేసరి అయితే చేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాము. రవ్వ కేసరను అటుకులు ఇవి రెండు అయితే ప్రసాదంగా పెట్టి పూజ అయితే చేసుకున్నామండి. గుడికి అయితే వెళ్ళలేదు, మా వారు డ్యూటీకి వెళ్ళారు. ఇంకందుకని చెప్పేసి గుడికి వెళ్ళలేదు, ఇంట్లోనే అలా పూజ అయితే చేసుకున్నాము ప్రసాదం అది చేసి. ఇంక తర్వాత ఈ వీడియో అయితే ముందు రోజు తీసిన వీడియో అండి. అంటే డిసెంబర్ 31 ఈవినింగ్ తీసిన వీడియో. ఇంకా ఇలా ముగ్గు అయితే వేసుకున్నాము. కలర్స్ అయితే అంతకుముందు తీసుకున్న కలర్స్ కొన్ని ఉన్నాయి, అండ్ ఈ ఇయర్ కూడాను కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను. అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా కలర్స్, ఇక్కడ మా వైపు అయితే ప్యాకెట్స్లో అయితే అమ్మారు. ఇంకా అలా ప్యాకెట్స్ అయితే నేను కొన్ని ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి. ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇదైతే ముందు రోజు నైట్ వేసాను ముగ్గు. తర్వాత మార్నింగ్ న్యూ ఇయర్ రోజు అయితే ఇంకా పిల్లలు కూడా మేము వేస్తాము కలర్స్ అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇలా పక్కన చిన్న ముగ్గులు అయితే వేసానండి. ఇంకా పిల్లలకైతే కలర్స్ అయితే ఇచ్చాను వేసుకోమని చెప్పేసి. వాళ్ళకు కూడా కొంచెం సరదాగా అలా కొంచెం గేమ్ లాగా ఉంటుంది కదా, ఇలా ఆడుకుంటూ ఉంటారులే అని చెప్పేసి కొంచెం అలా కలర్స్ అయితే ఇచ్చాను. వాళ్ళే వేసుకున్నారు. ఏమేం కలర్స్ వేయాలి అలా అడిగారు. కొన్నేమో నేను పక్కన వేశాను కదా ముగ్గు, ఆ ముగ్గు చూస్తూ వేశారు. కింద హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా నేను ముగ్గులో రాసినట్లే రాశారు. ఇట్లా కలర్స్ అయితే వాళ్ళంతట వాళ్ళే వేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారండి. కొంచెం వాళ్ళ డాడీ కూడా లేరు, డ్యూటీకి అది వెళ్ళారు. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు కదా, అలా కొంచెం ఆటలాగా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా కలర్స్ వేస్తా అన్నారు అది కాక వాళ్ళు. ఇంకా అందుకని చెప్పేసి అలా అయితే ఇచ్చాను. కొంచెంసేపు అలా ఆడుకుంటూ కలర్స్ అయితే ఫిల్ చేశారు ముగ్గులో. ముందు రోజు స్కూల్లో అండ్ స్టడీలో సెలబ్రేషన్స్ అయితే చేశారు. ఇంక తర్వాత న్యూ ఇయర్ రోజు అయితే ఇంట్లోనే ఉన్నామండి. ఇంట్లోనే పూజ చేసుకొని కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంకా కేక్ కట్ చేసుకొని తిన్నాము. ఇంకా కర్రీ ఏమో మా వారు కర్రీ ఆర్డర్ చేస్తానని చెప్పేసి ఆర్డర్ చేశారండి. నిన్న గురువారం కదా, గురువారం నాన్ వెజ్ అయితే తినను నేను, అందుకని చెప్పేసి మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ చేశారు. ఇంకా ఇంట్లో ఏమో జీరా రైస్ అయితే చేశానండి. అట్లా అయితే చేసుకున్నాము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేటివి. ఎప్పుడు కూడాను గ్రాండ్గా అలా ఏం చేసుకోములేండి, సింపుల్గానే ఎప్పుడు ఎలా ఉంటామో అలానే చేసుకుంటూ ఉంటాము. ఇలా అయితే వేశారండి ముగ్గులు. పిల్లలు వేసిన ముగ్గుల్లో కలర్స్ అవి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. పర్లేదు, కొంచెం అట్లా వాళ్ళకి వచ్చినట్లుగా అలా వేస్తూ ఉన్నారు. పర్ఫెక్ట్గా ఏం రాదులేండి, నాకైనా పర్ఫెక్ట్గా ఏం వచ్చాయి కాదు. పెళ్ళికి ముందు నాకు అసలు ఈ కలర్స్ వేయటము ముగ్గులు వేయటం అసలు ఏమీ రావండి. అన్నీ కూడాను పెళ్ళైన తర్వాతే నేర్చుకుంటూ ఉన్నాను ఒక్కోటిగా. ఇలా వంటలు కానీ ఏమీ వచ్చాయి కాదు, ఇప్పుడు అన్నీ నేర్చుకుంటూ ఉన్నాను ఒక్కోటిగా. ఇంక ఇప్పుడు ఇక్కడ కేక్ అయితే చేశానని చెప్పాను కదా, ఇంట్లోనే కేక్ అయితే చేశానండి. గురువారం వచ్చింది కదా న్యూ ఇయర్, గురువారం నాన్ వెజ్ ఏమీ తినము, అందుకని చెప్పేసి ఇలా ఎగ్లెస్ కేక్ అయితే చేశాను. పెరుగు అయితే వేస్ట్ చేశాను. ఈజీగా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు కేక్ మనం ఇంట్లోనే. కొంచెం ఫ్లఫీగా రావాలంటే మన దగ్గర బ్లెండర్ అవి ఉండవు కదండి, అందుకని చెప్పేసి మనము మిక్సీ జార్లో అయితే వేసుకొని చేసుకోవచ్చు. నేను యూట్యూబ్లో చూసే చేశాను ఈ కేక్ రెసిపీ అనేది. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి కేక్ రెసిపీ. కాకపోతే మొత్తం గోధుమ పిండి ఏం వేస్ట్ చేయలేదు, కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా పిండి రెండు కలిపి వేస్ట్ చేశానండి. అలా చేస్తే కొంచెం కేక్ అనేది బాగా వస్తుంది. అంటే ఎక్కువ గోధుమ పిండి వేశాను, తక్కువ మైదా పిండి వేశాను. దాంట్లోనే కొంచెం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, కస్టర్డ్ పౌడర్ కూడా వేశానండి. కస్టర్డ్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కేక్. ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, ఇలా బేకింగ్ పౌడర్ ఏమో కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బేకింగ్ సోడా కొంచెం తక్కువ వేసుకోవాలండి. అంటే నేను ఇక్కడ క్వాంటిటీ ప్రకారం ఏం చేయలేదు, కొలతల ప్రకారము. నేను మీకు కావాలంటే కేక్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో అయితే ఎంత వేసుకోవాలనేది అయితే చెప్తాను. నేను పద్దాక చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు కొంచెం అలవాటయ్యి ఇలా క్వాంటిటీ పరంగా కాకుండా అట్లా కొంచెం ఇది అట్లయితే వేస్తూ ఉన్నాను. నార్మల్గా అయితే 1 కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా తీసుకుంటే దానికి 1/2 కప్పు పంచదార తీసుకోవాలి. 1/2 కప్పు నెయ్యి కానీ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవాలి. తర్వాత కొంచెము 1 స్పూన్ బేకింగ్
పౌడరు, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్. ఎగ్స్ అయితే 2 ఎగ్స్ తీసుకోండి. మామూలు పెరుగు వేసుకుంటే ఒక చిన్న కప్తో పెరుగు అయితే వేసుకోండి. చక్కగా ఇలా కొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని ఇలా అయితే బీట్ చేసుకోవాలి. పెరుగు వేస్తే వెనిలా ఎసెన్స్ ఏం వేయవసరం లేదు. నేను కస్టర్డ్ పౌడర్ కూడా వేసాను కాబట్టి వెనిలా ఎసెన్స్ ఏం వేయవసరం లేదు. కానీ కొంచెం ఫ్లేవర్ తగులుతుందని చెప్పేసి కొంచెం అయితే వేసానండి వెనిలా ఎసెన్స్. కేక్ అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది, పర్లేదు. ఎప్పుడు కూడాను బయటే తెచ్చుకుంటూ ఉంటామండి కేక్స్, కానీ ఈసారి ఇంట్లో చేద్దాంలే అని చెప్పేసి చేశాను. లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లోనే చేశాను, కాకపోతే లాస్ట్ ఇయర్ కేక్ చేయలేదు. రవ్వ కేసరి ఉంటుంది కదండి, అలా రవ్వ కేసరినే కేక్ లాగైతే చేశాను నేను లాస్ట్ ఇయర్ అయితే. ఇట్లా అంటే ఉదయం పూటే చేశానండి ఈ కేక్ అనేది నేను. అంటే మార్నింగ్ 9కి ఆ టైంలో అయితే స్టార్ట్ చేశాను. 11 అయింది నాకు కేక్ చేసేపటికి. అంటే అది బేక్ చేసి ఇంక ఇలా ఈ ప్రాసెస్ మొత్తం చేసేపటికి 11 ఆ టైం అయితే అయింది. తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసేసి ఇంకా ప్రసాదం అయితే చేశానండి దేవుడికి. ప్రసాదం ఈ కేక్ అలా పెట్టాం కదా, అందుకని చెప్పేసి మళ్ళీ సపరేట్గా దేవుడికి ప్రసాదం అయితే చేశాను. రవ్వ కేసరి చేసి పూజ అయితే చేసుకున్నాము. మన ఛానల్ని ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను మనలాంటి మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడే వీడియోసే ఉంటాయండి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మన హస్బెండ్స్ మనకు తెచ్చిచ్చే శాలరీలో నుంచి మనము ఖర్చులు ఎలా చేయాలి, ఆ శాలరీలో సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనే వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ మనం సేవ్ చేసుకున్న డబ్బుల్ని వేటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆ డబ్బులు రెట్టింపు అవుతాయి అనే వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. అండ్ గోల్డ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అలాంటి వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాంక్లో స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. అంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను సెక్యూర్ స్కీమ్సేనండి. అండ్ గోల్డ్కి సంబంధించిన వీడియోస్ అంటే గోల్డ్ బిస్కెట్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అలాంటి వీడియోస్ అయితే ఉంటాయి. స్కీమ్స్, గోల్డ్ స్కీమ్స్ ఏ పద్ధతిలో కడితే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో. ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ రవ్వ కేసరి అయితే చేశాను. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ రవ్వ కేసరి అయితే చేశాను. పంచదారే వేసానండి రవ్వ కేసరిలో. బెల్లం యూస్ చేయలేదు ఈసారి, పంచదారే వేస్ట్ చేశాను. కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను రవ్వ కేసరిలో. ఇలా ఈ రవ్వ కేసరి చేసిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నామండి. ఇక్కడ దేవుడి గుమ్మం దగ్గర కూడాను నేను ఇక్కడ ఇలా ముగ్గు అయితే వేశాను, కలర్స్ వేసుకున్నాను ఆ ముగ్గులో. అటుకులు రోజు కూడాను ప్రసాదంగా అటుకులు అయితే పెడుతున్నానండి. ఇప్పుడు ధనుర్మాసం కదా, కృష్ణుడికి బాగా ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటాం కదా, అటుకులు పెడితే మంచిదంట కృష్ణుడికి ప్రసాదం కింద. అటుకులు, బెల్లము అలా, అటుకులు, పట్టికి బెల్లము అలా అయితే పెడుతూ ఉన్నాను ప్రసాదం లాగా. ఇలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ప్రసాదం అయితే చేశాను. పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారండి. ఇంకా పిల్లలు కూడాను దేవుడి దగ్గర ఇలా దండం అయితే పెట్టుకున్నారు. గుడికైతే వెళ్ళలేదు ఈసారి, ఇంట్లోనే ఇలా పూజ అయితే చేసుకున్నాము సింపుల్గా. అంతకు ముందు రోజు వైకుంఠ ఏకాదశికి వెళ్ళాంలేండి గుడికి. ఇంకా నిన్న గుడికి వెళ్ళడానికైతే కుదరలేదు, ఇంక ఇంట్లోనే ఇలా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా ఇలా అయితే పూజ గదిని ఇలా అయితే అలంకరించాను. ఇంకా ఇలా పూజ చేసుకున్న తర్వాత 11:30కి 12కి ఆ టైంలో అయితే ఇలా కేక్ కటింగ్ అయితే చేసామండి. అంటే న్యూ ఇయర్ రోజు మార్నింగ్ 12కి 12:30కి ఆ టైంలో అయితే ఇలా కేక్ కటింగ్ అయితే చేసాము. ఈ కేక్ నేను ఇందాక చేశానని చెప్పాను కదా, ఆ కేక్ ఇంకా కింద బటర్ పేపర్ అయితే వేసుకొని బేక్ చేశానండి. ఇంకా ఈ బటర్ పేపర్ అయితే రిమూవ్ చేసేసి కొంచెం నా దగ్గర చాక్లెట్ అయితే ఉంది, అది కొంచెం మెల్ట్ చేశాను. అంటే డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అదైతే ఉంటే కొంచెం మెల్ట్ చేసి, అంటే ఆ డార్క్ చాక్లెట్లో కొంచెం పంచదార, పాలు వేసి మెల్ట్ చేశాను. ఇంకా దాన్ని అయితే అలా క్రీమ్ లాగా అయితే కేక్ మీద అయితే డెకరేట్ చేశానండి. ఇంకా పిల్లలవి జెమ్స్ ఉంటాయి కదా, అవైతే ఉన్నాయి, ఇంకా అవైతే చుట్టూ అలా డెకరేట్ చేశాను. ఇంకా ముగ్గురం కలిసి కేక్ కటింగ్ అయితే చేశామండి. ఆర్డర్ చేస్తా అన్నారు మా వారు కేకు, వద్దులే ఇంట్లోనే చేస్తాను ఈసారి అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. పర్లేదు, బాగానే వచ్చింది కేకు. మరీ అంత పర్ఫెక్ట్గా ఏం కాదులేండి, షాప్స్లో దొరికే అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు. తినడానికి బాగానే ఉంది, పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు. ఈసారి రాగి కేక్ అయితే చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నానండి. రాగి పిండితో కేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి కేక్ చేసినప్పుడు ఫుల్ వీడియో అయితే తీస్తాను, అంటే ఎంత క్వాంటిటీ వేస్తున్నాను ఇవనేది ఫుల్ వీడియో అయితే తీస్తాను.
ఇట్లా కేక్ కటింగ్ చేసేసుకొని కేక్ తినేసిన తర్వాత ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, అంటే జీరా రైస్ అయితే చేశాను ఇంట్లోనే. ఇంకా మా వారేమో మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ చేశారు. ఇంకా మష్రూమ్ కర్రీ అను జీరా రైస్తో అయితే మార్నింగ్ టైం ఇంకా అలా అయితే భోజనం అయితే చేసేసేసామండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? ఇంకా ఇదిగోండి కేక్ అయితే ఇలా అయితే వచ్చింది. చాలా టేస్ట్గా ఉంది అండ్ స్పంజీగా కూడా ఉంది. కేకు చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది ఈసారి. ఇంకా విప్పింగ్ క్రీము అవి ఉంటే ఇంకా చాలా బాగా డెకరేట్ చేయొచ్చు. విప్పింగ్ క్రీము అవన్నీ కొనలేదండి నేను. నార్మల్గా అసలు ఇంట్లో చేద్దామని ప్లాన్ ఏం లేదు. ఇంకా అప్పుడప్పుడు అనుకొని ప్రిపేర్ చేశాను కేక్ ఇంట్లోనే ఇలా ఈజీగా. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. బేకింగ్ పౌడర్ దొరకకపోతే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా వేసుకొనైనా చేసుకోవచ్చు. ఇంకా అన్నీ కూడా మన ఇంట్లో దొరికాయే కదా, పాలు, పంచదార, పెరుగు, ఇంకా గోధుమ పిండి అవన్నీ మనం ఇంట్లో ఎప్పుడు వాడుతూ ఉంటాం కదా, చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి కేకు. ఇంకా తర్వాత ఇక్కడ ఇలా ఫొటోస్ అయితే దిగాము. ఇట్లా పిల్లలు నేను ఇలా ఫొటోస్ అయితే దిగామండి. తర్వాత ముగ్గులు కూడా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అంటే అమ్మ వాళ్ళు వేసిన ముగ్గులు అండ్ నేను వేసిన ముగ్గులు కూడా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. కేక్ అయితే ఇలా అయితే డెకరేట్ చేశాను. ఇంకా మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి. ఇంకా రేపటి నుంచి రెగ్యులర్గా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే అప్లోడ్ చేస్తాను. అంటే ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్, అట్లా మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అలా అయితే అప్లోడ్ చేస్తాను. కొంతమంది కామెంట్స్ చేశారు, మీకు మీ వారు శాలరీ ఎంత ఇస్తారు ఇంటికి, వాటిని మీరు ఎలా ఖర్చులు చేస్తారు అనేసి అయితే కామెంట్స్ వచ్చినాయి. చూశాను ఆ కామెంట్స్. రిప్లై వీడియో అయితే చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అంటే మా ఇంట్లో మేము ఖర్చు ఎలా చేస్తాము, మా వారు నాకు ఎంత శాలరీ తెచ్చిస్తారు అనేది అయితే వీడియో అయితే చేస్తానండి. తర్వాత ఇంకొకళ్ళు కామెంట్ ఏమని వచ్చిందంటే, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కట్టుకోవచ్చు అనేది కూడా వచ్చింది. ఆ వీడియో కూడా చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ను ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బులు దాచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి నా వీడియోస్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.